వెల్కమ్ టు ఐఎన్బి న్యూస్. జిల్లాలో పట్టుబిగుస్తున్న బీజేపీ ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు. ప్రత్యర్థి పార్టీలకు ముచ్చమటలు పట్టిస్తున్న తాండ్ర వినోద్ రావు ఖమ్మం జిల్లా కారేపల్లి మండల కేంద్రంలో బీజేపీ ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు రోడ్ షో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాణి రుద్రమ్మ వారసులు కాకతీయ వంశస్థులు బస్తర్ మహారాజ్ కమల్ చంద్ర భాంజ్ దేవ్కు సాంప్రదాయ గిరిజన వేషధారణలో ఘన స్వాగతం పలికిన కారేపల్లి మహిళలు రోడ్ షోకు భారీగా కదలొచ్చిన టీడీపీ, బీజేపీ, ఎంఆర్పీఎస్ కార్యకర్తలు, నాయకులు పసుపు కాషాయ జెండాలతో జనసంద్రమైన కారేపల్లి ప్రధాన రహదారి. ఈ సందర్భంగా ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు కార్యకర్తలు ప్రజలను తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వేడుకున్నారు. सबके साथ सबका विकास और हम लोगों ने नॉर्थ से लेकर के साउथ, ईस्ट से लेकर के वेस्ट तक जितने भी हमारे कार्यकर्ता हैं, जितने भी हमारे देश के वासी हैं, उन्हें 3-3 टीका फोकट में कोविड का लगाया. ये भारतीय जनता पार्टी की सोच है. सबके साथ सबका विकास. సబ్కా సాత్ సబ్కా వికాస్. అందరూ వికసించాలి, అందరూ బాగుండాలి అనుకునే ఒక అద్భుతమైన సంకల్పం ఉన్న మనిషి మోడీ గారు. వారి ఆధ్వర్యంలో ఉత్తరం లేదు, దక్షిణం లేదు, పశ్చిమం లేదు, ఏ ప్రాంతమైనా, ఈశాన్య ప్రాంతమైనా సరే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందడానికి ఆయన ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. అందుకు పెద్ద ఉదాహరణ వ్యాక్సిన్, టీకా. మనందరం కూడా కోవిడ్ మహమ్మారి సమయంలో వెలువెల్లాడుతున్నప్పుడు అందరికీ, అన్ని వర్గాల ప్రజలకి అందరికీ అందేలా कोविड वैक्सीन अंदिंచిన ఘనత మోడీ గారిది. मोदी सरकार आने के बाद महिलाओं को सम्मान दिलाना, महिलाओं के लिए रिक्शा करना, महिलाओं की चिंता करना, मोदी जी आने के बाद महिलाओं को शौचालय बना करके दिए और साथ साथ महिलाओं को हमारा उज्ज्वला गैस के तहत फ्री में गैस दिया गया और साथ साथ महिलाओं को 33% आरक्षण दिया. ये भारतीय जनता पार्टी की सरकार है, मोदी जी की सरकार है. మోడీజీ గారు మాట ఇస్తే నిలబెట్టుకునే మనిషి. ఆయన అధికారంలోకి రాగానే మహిళల సంక్షేమం కోసం పెద్దపీట వేశారు. మహిళలు పడుతున్న ఇబ్బందులన్నీ గమనించి వారు అనేక చర్యలు తీసుకున్నారు. వాటిలో కొన్ని ఉదాహరించాలంటే వంట చెరకుతో ఇబ్బంది పడుతూ, పొగతో ఇబ్బంది పడుతున్న మహిళలకి గ్యాస్ కనెక్షన్లు ఇప్పించారు ఉజ్వల స్కీమ్ కింద. అట్లనే మహిళలకి రాజకీయ భాగస్వామ్యం ఉండాలని చట్టసభల్లో 33% రిజర్వేషన్ సౌకర్యం కల్పించారు. ఈ విధంగా ఎన్నో పథకాలు మహిళల కోసం చేశారు. చెప్పింది చేసే మనిషి మోడీ గారు. साथ साथ हम लोगों ने ये संकल्प लिया था कि हम प्रधानमंत्री आवास बनाएंगे. आज करोड़ों प्रधानमंत्री आवास बना करके पूरे के पूरे देश में प्रधानमंत्री ने बहुत बड़ा काम किया. और साथ साथ हम लोगों ने संकल्प लिया था, प्रधानमंत्री जी लाल किला के ऊपर जाकर के बोले थे हम हर गांव को पानी पहुंचाएंगे, हर घर के अंदर पानी पहुंचाएंगे. ये प्रधानमंत्री जी का संकल्प है और आज आप देख सकते हैं क्षेत्र क्षेत्र में पानी जाने लगा है. ప్రధానమంత్రి గారు వారు పదవి చేపట్టగానే అనుకున్నారు, నిలవటానికి, ఉండటానికి గూడు లేని వాళ్ళందరికీ కూడా ఇల్లు సౌకర్యం కల్పించాలని. ఆవాస్ యోజన కింద కోట్లాది మందికి ఇంటి సౌకర్యం కల్పించారు. అట్లానే సురక్షిత మంచినీరు అందరికీ అందాలని వారు సంకల్పించి ప్రతి ఇంటికి మంచినీటి సౌకర్యం మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి కోట్ల రూపాయలు వెచ్చించి ఆ పని చేశారు. ఇలాంటి ఎన్నో పథకాలు చెప్పినవన్నీ చేసిన ఘనత మోడీ గారిది. किसानों के लिए हम लोगों ने संकल्प लिया था कि उनका पैसा एक दिन में दिया जाएगा. जो भी ऋण लेते हैं वो किसानों को पैसा देने की बात आती है तो प्रधानमंत्री जी एक बटन दबाते हैं और पूरा का पूरा पैसा हमारे किसानों को मिल जाता है. ये भारतीय जनता पार्टी की सोच है. వ్యవసాయం రైతులు ఇబ్బంది పడుతున్న ఇబ్బందులన్నీ మోడీ గారికి బాగా తెలుసు. వ్యవసాయ రుణాల అవసరం ఎంత ఉందని వారికి అర్థమైంది. అందుకే ఒక్క బటన్ ఒత్తడంతో అందరు రైతులకి ఒకేసారి అన్ని నిధులు అందేటట్లు ఆయన ఏర్పాటు చేశారు. భారతీయ జనతా పార్టీ అంటే చెప్పింది చేసే పార్టీ, అది అమలు చేసే ఘనత మోడీ గారిది. भारतीय जनता पार्टी ने निर्णय लिया, एक युवा साथी को हमारा प्रत्याशी बनाया, विनोद गारू को. विनोद गारू जी की मैं तारीफ क्या करूं. उन लोगों ने संकल्प लिया. विनोद जी हमेशा चिंता करते हैं. मैं 4 दिन से यहाँ पे हूँ, सिर्फ ये चिंता करते कि खम्मम के लोगों को जो योजनाएं नहीं मिली केंद्र की, उसको मेरा दिलाने का संकल्प है. और साथ साथ खम्मम का जो विकास नहीं हुआ, साथ साथ जितने भी लोगों ने खम्मम को लूटने का प्रयास किया और साथ साथ खम्मम में जितने भी काम भारतीय जनता पार्टी की सरकार आने के बाद नहीं हुए, विनोद जी इसका संकल्प लेते हैं कि हम मिल करके इसका काम करेंगे. तो आपसे निवेदन करना चाहता हूँ 13 तारीख को हमें सुबह उठ करके जल्द से जल्द जा करके वोट दबा करके 4थे नंबर पर विनोद जी का
बटन है, कमल छाप का बटन है और कमल को जिता करके लाना है और हमारे विनोद गारू को हमारा प्रत्याशी बना करके और प्रधानमंत्री जी को तीसरी बार प्रधानमंत्री बनाना है। इतना ही कहते हुए अपने शब्दों को विराम देता हूँ। बोले भारत माता की। ఇక్కడ వినోద్ గారు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నిలబడ్డారు. వారిని గెలిపించాల్సిన అవసరం ఎంత ఉంది, ఎందుకంటే వారికి 4 రోజుల నుంచి నేను ఇక్కడ పర్యటిస్తున్నప్పుడు చూశాను. వారికి ప్రజల పట్ల, ప్రజలకి వారి పట్ల ఉన్న మమకారం అదంతా నేను చూశాను. ఖమ్మం జిల్లా అభివృద్ధికి ఆయన గ్యారంటీ ఇవ్వగలుగుతారు. ఖమ్మం అభివృద్ధి కోసం ఆయన పూచి ఇస్తున్నారు. అందుకే ఆయన్ని గెలిపించాల్సిన అవసరం ఉంది. మిగతా పార్టీలు ఉన్నది లూటీ చేయటం మీద దృష్టి పెడుతుంటే వినోద్ రావు గారు అభివృద్ధి మీద దృష్టి పెడుతున్నారు. మోడీ గారి సైనికుడు, ఆయన సేవా తత్పరత గురించి నాకు చాలా తెలుసు, నాకు మిత్రుడు ఆయన. ఆయన్ని గెలిపించాలి. మే 13వ తారీఖు ఉదయాన్నే వెళ్ళి 4వ నెంబర్ మీద మీరు ప్రెస్ చేస్తే అది కమలం పువ్వు గుర్తుకి ఓటు వేసినట్లు. మీరు వినోద్ రావు గారికి ఓటు వేస్తే మోడీకి ఓటు వేసినట్టే. మంచి 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 పనులు చేయడానికి మోడీ గారికి మరో అవకాశం, 3వసారి మీరు అందరూ అవకాశం ఇచ్చినట్టే.